శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. తండ్రి, శ్రవణ మహర్షిని చేసుకోవడానికి నేను ముమ్మాటిగా ఇష్టపడుతున్నాను. ఏమీ బాధపడటం లేదు. నన్ను ఇతడికి ఇచ్చి వివాహం జరిపించు. నా వల్ల నీకు, నీ సైన్యానికి ఏ కష్టము రాకూడదు. మీరంతా సుఖంగా జీవించాలి. అదొక్కటే నా ఆకాంక్ష. స్వతంత్రంగా నా భర్తకు నేను సేవలు చేసుకుంటాను. అతడు పరమ పావనుడు, తపోధనుడు. భక్తితో, ప్రీతితో సపర్యలు చేసి తరిస్తాను. వృద్ధుడి సహాయంతో ఉన్న సంతృప్తి, వృద్ధుడికి సహాయపడటంలో ఉన్నటువంటి సంతృప్తి నన్ను పొందనివ్వండి. నాకు భోగాలపై కోరిక లేదు. స్వచిత్తంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. స్వచిత్తంతో ఈ మాట అంటున్నాను. నన్ను అనుమతించు. సుకన్య ఇంత దృఢంగా తన నిశ్చయాన్ని ప్రకటిస్తే విన్న మంత్రులు, సామంత్రులు అంతా ఆశ్చర్యపోయారు. శర్యాతి కాసేపు బాధపడి చివరికి సంతోషించాడు. పుత్రికతో వెంటనే బయలుదేరి చవనుడిని దర్శించాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి, ఇదిగో మా అమ్మాయి సుకన్య, నీకు సమర్పిస్తున్నాను, స్వీకరించని అప్పగించాడు. చవనుడు సంబరపడిపోయి ముసిముసి నవ్వులు చిందించాడు. శర్యాతి తెచ్చిన కానుకలన్నింటినీ తిరస్కరించి సుకన్య మాత్రమే స్వీకరించాడు. అతడు ప్రసన్నుడు కావడంతో రాజుకు, సైనికులకు సక్రోన్మోత్ర వందనం వదిలిపోయింది. అంటే ఎప్పుడైతే చవనుడు సంతోషించాడో వీళ్ళకున్న బాధలన్నీ తీరిపోయాయి అన్నమాట, శారీరక బాధలన్నీ. శర్యాతి మహారాజు గృహోన్ముఖుడై బయలుదేరుతుండగా సుకన్యంది, తండ్రి, నా భూషణాలు, చీనాంబరాలు అన్నీ వెనక్కి తీసుకెళ్ళిపో. నారచీరలు కొన్నిటిని ఇప్పించి చాలు. మునిపత్నిని కదా ఈ క్షణం నుంచి, అందుకని అవే వలకలాలు ధరిస్తాను. భర్తతో పాటు తపస్సు చేసుకుంటాను. నీ కీర్తిని, నీ వంశగౌరవాన్ని నేను నిలబెడతాను. ముల్లోకాల్లోని నిలబెడతాను. వరసుఖం కోసం ఇప్పటి నుంచి జీవిక సాగిస్తాను. పరలోక సుఖం కోసం ఇప్పటి నుంచి జీవిక సాగిస్తాను. అహర్నిశలు అదే మార్గంలో పయనిస్తాను. కురూపి వృద్ధ తాపసికి కన్నబిడ్డను ఇచ్చానని నువ్వు బెంగ పెట్టుకోకు. వశిష్ఠుడికి అరుంధతీదేవిలా, అత్రి మహర్షికి అనసూయదేవిలా నేను ఈ చవన మహర్షికి ధర్మపత్నై కీర్తి ప్రతిష్టలు పొందుతాను. నీకు పేరు ప్రఖ్యాతులు తెస్తాను. నేను మరోలా ప్రవర్తించి అప్రతిష్ట తెస్తానేమో అని భయపడకు. పతివ్రత మార్గం కల్లో కూడా విడవను. ఇది నా ప్రతిజ్ఞ. పరమధర్ముడైన శర్యాతి ఆ మాటలకు కుమిలిపోయాడు. దారుణంగా విలపించాడు. గత్యంతరం లేదన్నట్టుగా నారచీరలు తెప్పించి అందించాడు. సుకన్య వాటిని సంతోషంగా స్వీకరించి కళ్ళకద్దుకుంది. ఒంటి మీద నగలన్నీ తీసేసింది. వాల్జేడు ముడిచుట్టింది. నారచీరలు ధరించింది. పట్టుపుట్టాలు, రత్నాభరణాలు తండ్రికి అందించింది. శర్యాతి ముఖం పాలిపోయింది. నోట మాట రాలేదు. అడుగు ముందుకు కదలలేదు. శిలాప్రతిమలా అలా నిలబడిపోయాడు. అంతఃపుర కాంతలు ఆ దృశ్యాన్ని చూసి హృదయ విదారకంగా విలపించారు. ఓదార్చేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. విలపించి అలసిపోయిన రాజును, రాజకాంతను కడకు మంత్రులు ఓదార్చారు. ఎట్టకేలకు తేరుకొని గుండె చెక్కపట్టుకుని అందరూ రాజధానికి బయలుదేరారు. రాజపుత్రుని ఒక మునిరాజుకు సమర్పించి బరువైన గుండెలతో మెల్లగా రాజధాని చేరుకున్నారు. సుకన్యాదేవి పూర్తిగా పతిసేవలో నిమగ్నురాలైంది. ధర్మతత్పరురాలై అగ్నులను ఆర్చిస్తోంది. కందమూలను, ఫలాలను ఏరి తెచ్చి భర్తకు అందిస్తోంది. ఉదయమే వేడినీళ్ళతో స్నానం చేయించి, పలకలాలు ధరింపజేసి, శుభప్రదేశంలో ఆసనంపై కూర్చోపెట్టి, దర్భలు, కమండలకాలు మొదలైన పూజా సామాగ్రిని అందించి దగ్గర నిలబడి నిత్యకర్మలు చేయిస్తోంది. అడవిలో గాలించి నీవారధాన్యం తెచ్చి ఎండబోసి, దంచి, చెరిగి రుచిగా వండి పెడుతోంది. పక్క ఫలాలను భుజింపజేస్తోంది. భోజనం అయ్యాక ఆచమనానికి నీళ్లు అందించి, కాళ్ళు చేతులు కడిగి, తాంబూలం అందించి తీసుకువచ్చి శుభ్రాస్తరణం మీద విశ్రమింపజేస్తోంది. వింజామర వీస్తోంది. అటుపైన పతి అనుమతి తీసుకుని తాను వెళ్ళి శరీర సాధనంగా 2 మెతుకుల్లో 2 ఫలాలు నోట్లో వేసుకుంటోంది. మళ్ళీ వచ్చి పతి సన్నిధిలో కూర్చుని ఏమి ఆజ్ఞనాథ అని వినయంగా అడుగుతోంది. కాళ్ళొత్తనా, మంచినీళ్ళు కావాలా ఇత్యాదిగా అవసరాలు అడిగి తెలుసుకుంటోంది. సాయంకాల హోమాలకు, పూజలకు సంబరాలు సమకూరుస్తోంది.
నైవేద్యాలకు ఫలాలు సిద్ధం చేస్తోంది. అన్నీ అందిస్తూ పూజలు నిర్వహింపచేస్తోంది. ముగిసాక నివేదిత ఫలాలను ప్రసాదంగా తినేస్తోంది. మెత్తని చెయ్యి ఏర్పరిచి పరుండబెడుతోంది. కాళ్ళు పట్టి భర్తకు సుఖనిద్ర పట్టేటట్టు చేస్తోంది. భర్త అడిగితే కులస్త్రీ ధర్మాన్ని కాదనకుండా నిర్వర్తిస్తోంది. అతడి పాదాల చెంత తాను నడుము వాల్స్తోంది. అర్ధరాత్రి అపరాత్రి భర్త నిద్రలేస్తే ఆ అలికిడికి తాను లేచి వింజామర వీస్తోంది. శీతాకాలం అయితే పుడకలతో సన్న మంట రగిల్చి వెచ్చదనం కలిగిస్తోంది. తెల్లారుజామున 10 నిద్రలేచేసరికి తాను శుచి అయి భర్తకు కాలకృత్యాల కోసం పాత్రలో నీళ్లు మట్టి ముద్ద సిద్ధం చేసి అందిస్తోంది. తాను కూడా ఉండి దూరభూమికి వెళ్తోంది. అక్కడ కూర్చోబెట్టి తాను చోటను నిలబడుతుంది. ముగించుకున్నాడని తెలిసాక దగ్గరికి వెళ్ళి పాత్రను అందుకుని నడిపించుకుని పర్ణశాలకు తీసుకొస్తోంది. అరుగు మీద కూర్చోబెట్టి కాళ్ళు శుభ్రంగా కడిగి ఆచమనం అందించి దంతకాష్టతో దావనం చేయించి గోరువెచ్చని శుద్ధోదకంతో స్నానం చేయిస్తోంది. స్నానం చేసి అవసరమైన మంత్రాలను చవనుడు మన్నం చేసుకుంటున్నాడు. ఇది సంధ్యా సమయం, ఇది హోమకాలం అంటూ తెలియపరిచి ఆయా విధులను క్రమం తప్పకుండా నిర్విఘ్నంగా నిర్వహింపచేస్తోంది. ఇటువంటి దినచర్యతో సుకన్యాదేవి చవన మహర్షిని భక్తి శ్రద్ధలతో సేవిస్తోంది, ఆరాధిస్తోంది. అప్పుడప్పుడు వచ్చి వెళ్తే అతిథి మహర్షులకు ఉచిత రీతిన గౌరవ మర్యాదలు నెరవేర్పిస్తోంది. ఆనందంగా కాలం గడుపుతోంది. ఒక రోజున రూపయవ్వన సంపన్నులు రవిపుత్రులు అయిన అశ్వినీ దేవతలు క్రీడా వినోదపరాయులై ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు. సమీప సరోవరంలో స్నానం చేసి తడిబట్టలతో మడిగా ఆశ్రమానికి నీళ్లు తీసుకెళ్తున్నటువంటి సుకన్యాదేవిని చూశారు. దేవకన్యలా మెరిసిపోతున్న ఆమె సౌందర్యానికి ముగ్ధులయ్యారు. దగ్గరగా వెళ్ళి గదిగామిని ఒక్క క్షణం నిలబడు, మేమిద్దరము దేవపుత్రులం. నిజం చెప్పు, నువ్వు ఎవరమ్మాయివి? నీ భర్త ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒంటరిగా స్నానానికి వచ్చావంటే ఏమిటి కదా? పద్మపత్ర విశాలాక్షి, మరొక లక్ష్మీదేవిలో ఉన్నావు. నీ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాం. నీ సుకుమారమైన పాదాలు ఈ కఠిన్యాల మీద నడుస్తుంటే మాకు గుండెలు తరుక్కుపోతున్నాయి. తన్వంగి, నువ్వు విమానాల్లో తిరగవలసిందానివి. ఇలా వట్టి కాళ్లతో నేల మీద సంచరించేదానివి కాదు. అనావిష్కృతవై ఈ అడవిలో ఎందుకు ఇలా ఉంటున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? 100 మంది దాసీలతో కదలవలసిన దానివి. రాకుమారువో అప్సరసవో నీ తల్లిదండ్రులు ఎవరో కానీ పరమధన్యులు. నీ పతిదేవుడు అదృష్టాన్ని వర్ణించి చెప్పడం మా వల్ల కాదు. కదలవాడుతున్న పాదాలు ఈ భూమిలో దేవలోకం కన్నా పావనం చేస్తున్నాయి. ఈ అడవిలో రోజు నిన్ను తనివితీరా చూడగలుగుతున్నాయి. ఈ పక్షులు మృగాలు ఎంత అదృష్టం చేసుకున్నాయో. నిరంతరం నీ స్పర్శను అనుభవిస్తున్న ఈ నేల ఎంత పావనమైందో. హే సులోచనే, పొగడ్తలకేం కానీ సత్యం చెప్పు. నీ తల్లిదండ్రులు ఎవరు? నీ భర్త ఎవరు? ఎక్కడున్నాడు? అతను చూడాలని ఉంది మాకు అన్నారు. హఠాత్తుగా ఎదురైన పరిస్థితికి రవంత నివ్వెరపోయింది సుకన్యాదేవి. తడిబట్టలతో పరపురుషులు కంటపడినందుకు సిగ్గుపడింది. అయినా తనని తాను నెబ్బరించుకుని బదులు పలికింది. నేను శర్యాతితనయుని, చవన మహర్షి భార్యను. మా తండ్రి గారు నన్ను వారికి ఇచ్చి వివాహం చేశారు. నా భర్త అంధుడు, వృద్ధుడు, మహాతపస్వి. పతివ్రతనై చవన మహర్షికి అహోరాత్రులు సేవలు అందిస్తున్నాను. ఇంతకీ మీరిద్దరెవరు? ఎక్కడికెందుకు వచ్చారు? దగ్గరలో ఉంది మా ఆశ్రమం. నా పతిదేవుని దర్శించాలన్నారు కదా, రండి, మా ఆశ్రమానికి వెళ్దాం. పావనం చేద్దురుగాని, మహర్షిని చూద్దురుగాని అని ఆదరంగా ఆహ్వానించింది. అశ్వినులు తడబడ్డారు, కొంచెం తటపాయించారు, బెంకంగా సంభాషణ సాగించారు. అయ్యో, మీ నాన్న నిన్ను తపస్సుకి ఇచ్చాడా? ఎంత కఠినాత్ముడు! నువ్వు చూస్తే ఈ అడవిలో నేల మీద నడుస్తున్న మెరుపు తీగలా మెరిసిపోతున్నావు. దేవలోకంలో కూడా నీలాంటి సుందరాంగి లేదంటే నమ్ము. ఈ నారచీరలు కాదు, నువ్వు దివ్యాంబరాలు కట్టుకోవాలి. వాటికే నువ్వు తగదువు. లేదంటే నారచీరలు కాదు, దివ్యాంబరాలనే ధరించాలి. రత్నాభరణాలనే అలంకరించుకోవాలి. 9 వంటి ముంగురులు ముఖపద్మం మీద నాట్యం చేస్తుంటే నీ రూపం చూడాలి. రంభాది అప్సరసలు తలదించుకోవాలి. ఆహా, బ్రహ్మదేవుడు ఎంత దుర్మార్గుడు! నీకు ఇలా నట్టడవిలో కాపురం రాశాడా? అది జడాదారికి, అంధుడికి, వృద్ధుడికి భార్యవై పడి ఉండే అవస్థ కల్పించాడా? దారుణం భామిని, ఇది మహాదారుణం. విశాలనైన
నాట్యశాస్త్ర పండితురాల్లా కనిపిస్తున్నావు నువ్వు. ఆ కన్నుల్లేని కబోదికి పరిచర్యలు చేయడమా? మరి మన్మధుడి బాణాలు ఎవరి మీద పడుతున్నట్టు, ఏమవుతున్నట్టు? ఓ నవయవ్వన, జీవితానికి వృధా చేసుకోకు. నీకు తగిన మరొక అందగాడిని పతిగా భరించు. నీకు ఈ వనవాసము, నారచీరలు, తపోదీక్షలు ఎంత మాత్రమూ పనికిరావు. ఇది మా ఖచ్చితమైన అభిప్రాయం. ఇదిగో మేమిద్దరం ఉన్నాం. ఎవరినో ఒకరిని భరించు. ఆ ముసలాడిని ఇంకా ఎంతకాలమని సేవ చేస్తావు? ఏం బావుకుంటావు? ఓ అచ్చట ముచ్చట సుందరాంగిని భారీగా పొందామనగానే సరిపోయిందా? ఆలనా పాలనా చూడొద్దు. పోషించలేని మగాడు ఒక మగాడేనా? నిన్ను సంరక్షించలేని ఆ నిర్భాగ్యుని వదిలిపెట్టే. మాలో ఒకని వరించు. సర్వసుఖాలు భోగాలు అనుభవించు. యవ్వనం స్థిరంగా కూర్చుంటుందనుకుంటున్నామమ్మో పిచ్చిదానా. అదొక ప్రవాహం. గడిచిపోయాక విచారిస్తావు. అప్పుడేమీ ప్రయోజనం ఉండదు. తెలుసుకో. మా మాట విను. చైత్రరథంలో నందమనోహంలోనూ విహరించు. నీ శుభలక్షణాలు చెప్తూనే ఉన్నాయి. నువ్వు రాజకుమారుని, రాజభోగాలు చవిచూసిందా నువ్వు. ఈ విజనారణ్యంలో అసలు ఎలా కాలం గడుపుతున్నావో మాకైతే అర్థం కావటం లేదు. ఓ పికభాషిణి, ఓ చారువదన, ఓ మృగ శాపక చంచలనైనా, ఓ రాకుమారి, దేవలోక భోగభాగ్యాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. అందుకో ఈ వనవాసము, ఈ వృద్ధాంత సేవ నీకు దుఃఖం అనిపించటం లేదు. వయస్సుని మనస్సుని వంచుకోకు. ధైర్యంగా బయటపడు. మాలో ఒకరిని అంగీకరించు. ఆలస్యం చేయకు, త్వరపడు. ఓ చంద్రముఖి, నువ్వు మల్లెపూ కన్నా సుకుమారివి. నీకు నీళ్లు మోయడం, పళ్ళు తేవడం ఏమిటి చాకరీ? ఈ సేవలు చేయించుకోవలసిందానివే తప్ప చెయ్యవలసిందానివి కాదు. అశ్వినుల మాటలు సుకన్యకు భయం వేసింది. వణికిపోయింది. ఎలాగో ధైర్యం కూడగట్టుకుని మితంగా జవాబు చెప్పింది. మహానుభావులారా, మీరు దేవతలు, సూర్యభగవాన్ పుత్రులు, సర్వజ్ఞులు, సర్వసమ్మతులు. నా వంటి సౌశల్యవతిని మీరు ఇలా భావించడం తగదు. స్వయంగా ఇష్టపడి పెద్దల సమ్మతితో ఒక యోగీశ్వరుని పరిణామం ఆడాను. నేను అపమానకం తొక్కలేను. సర్వలోక దృష్ట, కర్మసాక్షి అయిన దివాకరుడి పుత్రులై ఉండి మీరు ఇలా మాట్లాడకూడదు. సమంజసం కాదు. నేను కులస్త్రీని. భర్తను విడిచిపెట్టి పరుణ్ణి భరిస్తానా? ఈ మాట అనడానికి మీకు నోరెలా వచ్చింది? అసారమైన ఈ సంసారంలో ధర్మం ఏమిటో, అధర్మం ఏమిటో ఆ మాత్రం తెలుసుకోలేకపోయారా? ఇక చాలు. సంతోషించాను మీ తెలివితేటలకి. మర్యాదగా వచ్చిన దారిని వెళ్ళండి, లేదంటే శపిస్తాను. జాగ్రత్త. నేను సుకన్యను, శర్యాతి మహారాజు కూతుర్ని, శవన మహర్షి ఇల్లాలిని. నాసక్తులు నిర్భయపోయారు. ఈవిడ శపిస్తుందో, చవనుడే శపిస్తాడో అని భయపడ్డారు. తెలివిగా ఈవిని ప్రసన్నరాలు చేసుకుని తప్పించుకుందామని నిర్ణయించుకున్నారు. సాధ్వీమణి, విజయం సాధించావు. నీ సౌశల్యానికి ప్రసన్నులయ్యాం. నీ శ్రేయస్సు కోరిన వాడం. ఏదైనా వరం కోరుకో, ఇస్తాం. మేము అశ్విన్లం, దేవవైద్యులం తెలుసు కదా. నీ భర్తను రూపయవ్వన సంపన్నుడైన యువకుడిగా మార్చేస్తాం. మాతో సమానంగా చేస్తాం. అప్పుడు మా ముగ్గురులోని భర్తను గుర్తుపట్టి నీ చాతుర్యం చూపించు. సంతోషిస్తాం. ఇప్పుడు ఆశ్చర్యపోవడం సుకన్యవంతయింది. త్వరగా వెళ్ళి ఆ అద్భుతాన్ని తన భర్తకు విన్నపించింది. నాదా, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? దేవమాయ దుర్జయమంటారు. ఇదేమిటి అశ్వినులు కపటమాయమా? నాకేం తెలియటం లేదు. అంతా అయోమయంగా ఉంది. నువ్వు సర్వజ్ఞుడువు. ఆజ్ఞాపించు. నువ్వు ఏం చేయమంటే అదే చేస్తాను. నీ అభిప్సుతం ఏమిటో తెలియచేయి అని అభ్యర్థించింది. కాంత, వెంటనే వెళ్ళు. ఆ దేవవైద్యులను నా మాటగా ఆహ్వానించు. ఇక్కడికి తీసుకురా. ఇందులో ఆలోచించవలసిన ఏమీ లేదు. వారు చెప్పినట్టు చెయ్యి అని అనుమతించాడు చవునుడు. సుకన్య త్వరగా అశ్వినులను సమీపించింది. సూర్యపుత్రులారా, మీ షరతుకు అంగీకరిస్తున్నాను. రండి. మా ఆశ్రమానికి వచ్చి నా భర్తను మీతో సాటి వచ్చేవాడుగా మార్చండి అంది. ఆమెతో అశ్వినులిద్దరూ చవన్మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అతడి సమీప సరోవరాన్ని తీసుకురమ్మని తా ముందు నడిచారు. సరోవరంలో దిగి స్నానం చేయమన్నారు. చవనుడు నీళ్ళలో దిగాడు. అతడు వెనక అశ్వినులు దిగారు. ముగ్గురు ఒక్కసారిగా మునిగారు. లేచేసరికి ఆ ముగ్గురు సమాన రూపాలతో, యవ్వన సౌందర్యాలతో కనిపించారు. సుకన్యాదేవికి తన కన్నులను తానే నమ్మలేకపోయింది. ఆనంద బాష్పాలు కమ్ముకున్నాయి. బొమ్మలా నిలబడి చూస్తోంది. వరవర్ణిని, మా ముగ్గురులో నీకు నచ్చిన భర్తను వరించు. అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరో గుర్తించు అన్నారు ముగ్గురు కలిపి ఏకకంఠంతో. కంఠస్వరాలు కూడా ఒక్కలాగే ఉన్నాయి. సుకన్యాదేవికి ఇది పెద్ద పరీక్ష అయింది.
సంశయంలో పడింది. భర్తను గుర్తుపట్టలేక మదనపడింది. ఏం చేయను? ఈ దేవతలు ఇంద్రజాలం కల్పించారు. ఇది నాకు మరణావస్థలో ఉంది. పొరపాటున అశ్వినిలో ఒకరిని కానీ వరించానంటే ఎంత ప్రమాదం? ఎలాగా అని అనుకుంటోంది. ఎంతకీ తెమల్లేదు. దారి దొరకటం లేదు. విశ్వేశ్వరుని ధ్యానించింది. అమ్మా, నువ్వే దిక్కు. నా పాతివ్రత్యాన్ని కాపాడు. నీ పాదాలకు శిరస్సు వంచి మొక్కుతున్నాను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కన్న తల్లివి. జగత్తును సృష్టించి రక్షించే జగన్మాతవు. అజ్ఞానులకు జ్ఞానాన్ని, జ్ఞానులకు మోక్షాన్ని ప్రసాదించే సర్వేశ్వరివి. నువ్వు పూర్ణ ప్రకృతివి. ఆజ్ఞాస్వరూపిణి, పురుష ప్రియ దర్శనవు, ముక్తి ప్రదాయినివి. యోగీశ్వరులకు సిద్ధప్రదవు, అజ్ఞానులకు దుఃఖప్రదవు, భక్తులకు జయప్రదవు, కీర్తిప్రదవు. అమ్మా, నిన్నే శరణు పెడుతున్నాను. ప్రసన్నురాలై ప్రార్థిస్తున్నాను. శోకసాగరంలో మునిగిపోయాను. నా భర్తను నాకు చూపించు. గుర్తించే శక్తిని అనుగ్రహించు. దేవతల చరిత్ర పరమ కుటిలం. మోహపడి ఎవరిని భరిస్తారో అని భయంగా ఉంది. నా సతీధర్మం నువ్వు ఎరుగుదువు. సర్వజ్ఞ, నా భర్తను నాకు చూపించు అని ప్రార్థించింది. అమ్మవారు కరుణించింది. సుకన్యాదేవి హృదయంలో త్రిపుర సుందరి నిలిచింది. భర్తను గుర్తుపట్టే జ్ఞానం అనుగ్రహించింది. వెంటనే ఆ సాత్వీమణి చవణుని వరించింది. అశ్వినులు సంతోషించారు. పాతివ్రత్యాన్ని అభినందించారు. వరాన్ని సఫలం చేసి వీడ్కోలు తీసుకున్నారు. అందమైన రూపు, స్పష్టమైన చూపు పొందిన చవనుడు నవయవనుడుగా సంబరపడుతూ, నా సత్యులారా, ఇంతటి మహోపకారం చేశారు. సంసార సుఖాలను పొందే అవకాశం కల్పించారు. ఇంతకాలము అంధుణ్ణి, వృద్ధుణ్ణి, భోగహీనుణ్ణి, ఈ సుందరాంగిని వివాహమాడి హింస పెడుతున్నాననే గుండెల్లో దిగులు వాణ్ణి. నాలో నేనే దుఃఖించేవాణ్ణి. మీరు చూపు ఇచ్చారు, యవ్వనం ఇచ్చారు, అద్భుతమైన రూపం ఇచ్చారు. మీకు ప్రత్యుపకారం చెయ్యాలనుంది. ఉపకారం చేసిన మిత్రుడికి ప్రత్యుపకారం చెయ్యనివాడు నీచుడు. వాడి జన్మ వ్యర్థం, రుణగ్రస్తుడైనట్టే. అందుచేత ఓ అశ్వినులారా, మీరు కోరుకున్నది ఏదైనా ఇవ్వాలని నా తలంపు. రుణం తీర్చుకోనివ్వండి. సురాసురులకు అలభ్యమైంది, వినూతమైంది మీ ఇష్టం ఏదైనా కోరుకోండి అని చవనుడు నిర్బంధించాడు. మహర్షి, మా తండ్రి గారి అనుగ్రహం వల్ల మాకు కావలసినవన్నీ పుష్కలంగా లభిస్తూనే ఉన్నాయి. కోరుకోవాల్సింది ఏమీ లేదు. అయినా నీ సంతృప్తి కోసం ఒకటి అడుగుతున్నాను, నెరవేర్చు. దేవతలతో పాటు సోమపానం చెయ్యాలని మా చిరకాల వాంఛ. దేవవైద్యులం కనుక మాకది నిషిద్ధ వస్తువైంది. మీరు మేరుపర్వతం మీద బ్రహ్మదేవుడు యజ్ఞం చేసినప్పుడు దేవేంద్రుడు మా ఇద్దరికీ నిషేధం విధించాడు. అప్పటి నుంచి మాకు తీరని కోరిక అయ్యింది. నువ్వేమన్నా తీర్చగలిగితే చిన్న కోరిక తీర్చు అన్నారు అశ్విని దేవతలు. అశ్వినులారా, ఇదంటే మహాభాగ్యం. తప్పక తీరుస్తాను. మిమ్మల్ని సోమపాలన చేస్తాను. ఇంద్రుడికి కోపం వస్తే వచ్చుగాక. అతడి సమక్షంలో మాట నిలబెట్టుకుంటాను. మా మామగారు సర్యాతి మహారాజు త్వరలోనే ఒక మహాయజ్ఞం చేస్తాడు. అప్పుడు మీ కోరిక తీరుస్తాడు. ఇది నా వాగ్దానం అన్నాడు చవనుడు. అశ్వనులు సంతోషించి వెళ్ళిపోయారు. సుకన్యాచవనంలో ఆశ్రమం చేరుకున్నారు. వ్యాస మహర్షి సూర్యచంద్రవంశాల చరిత్ర చెబుతూ ఉండగా శర్యాతి విషయం వచ్చి సుకన్యాచవనుల కథ విస్తరించింది. జన్మేజయుడు శ్రద్ధగా ఆలకించాడు. ఈ కథలో మరిన్ని వివరాలను అడిగాడు. వ్యాసమహర్షి, దేవవైద్యులకు చవనుడు సమరసం తాగించాడా? మరి ఇంద్రుడు కోపించలేదా? దేవరాజ బలంతో మానుష బలం పోటీపడి నెగ్గగలిగిందా? ఇది చాలా కుతూహలంగా కనిపిస్తోంది. వివరించవా? జన్మేజయ, తప్పకుండా వివరిస్తాను, విను. ఇది చాలా అద్భుతమైన కథ. దేవకన్య లాంటి సుకన్యతో చవన మహర్షి గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వర్తిస్తున్నాడు. తన అల్లుడు సుందరాకారుడయ్యాడని శర్యాతి దంపతులకి ఇంకా తెలియలేదు. ఒకనాడు శర్యాతి భార్య దుఃఖిస్తూ భర్త దగ్గరికి వచ్చింది. మహారాజా, బంగారం లాంటి అమ్మాయిని ఒక వృద్ధ అంధ తాపసికి కట్టబెట్టి అడవుల్లో పెంచిపెట్టి వచ్చాం. చాలా కాలమైంది. ఎలా ఉందో, జీవించిందో మరణించిందో కుశల వార్తలు ఏమీ అందటం లేదు. ఒకసారి వెళ్ళి రాకూడదు? కూతురికి ఇలాంటి సంబంధం చేసేమని నేను ఏడవని రోజంటూ లేదు. పిచ్చి తల్లి, మొగుడికి సేవలతో ఆ అడవుల్లో చిక్కి శల్యమైపోయి ఉంటుంది. వెళ్ళి ఒకసారి ఇంటికి తీసుకురండి. బెంగ పెట్టుకున్నాను. చూడాలనుంది. నారితీరలతో, కందమూలాలతో, గుడ్డి మొగడితో ఎలా పడుతోందో ఏమో అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
శర్యాతుడు వెంటనే అంగీకరించాడు. ఈరోజే వెళ్దాం, ఇద్దరమే కలిసి వెళ్దాం, అమ్మాయి అల్లుడిని చూసి ఓదారుద్దాం. వెంటనే రథం అధిరోహించి చవనమార్ష ఆశ్రమం చేరుకున్నారు. నవయోగ సంపన్నుడై దైవపుత్రుల్లో వెలిగిపోతూ కళ్ళు మూసుకుని జపం చేసుకుంటున్న మునీశ్వరుని చూశారు. ఇద్దరూ క్షణకాలం ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, ఈ సుందరాకారుడు ఎవరు? చీచి, ఎంత మహాపాపం చేస్తుంది మన అమ్మాయి! లోకానికి తెలిస్తే అంత అప్రతిష్ట. గుడ్డి మగడిని చంపేసి ఈ అందగాడితో కాపురం పెట్టిందనమాట. కామపీడితురాలే ఇంత పని చేసిందా? అవును, ఎంతటి వారికైనా యవ్వనంలో మన్మధుడు అతి దుస్సాహుడు కదా. మనువంశానికి పెద్ద కళంకం మాయన మచ్చ తెచ్చిపెట్టింది. కన్న కూతురు కళంకిని అయ్యిందంటే ఆ తండ్రి జీవితం పరమ కుత్సితం. అన్ని పాపాలు మూట కట్టుకుని ఏడిపించడానికే పుడుతుంది కూతురు. నేను పొరపాటు చేశాను. నా స్వార్థం కోసం వృద్ధ అందతాపసిని కట్టబట్టాను. అన్ని విధాలా యోగ్యుని చూసి కన్యాదానం చెయ్యాలంటారు. నేను చేసిన దానికి తగిన ఫలితమే దక్కింది. ఈ దుశ్శీలను ఏం చేసినా పాపం లేదు, నరికి పారేయాలి. కానీ స్త్రీ హత్యా పాతకం అంటుకుంటుంది. అందులోనూ కన్న కూతురిని సంహరించడం మరీ పాపం. నిష్కళంకమైన మనువంశాన్ని నా చేతులతో నేనే కళంకం తెచ్చిపెట్టిన వాడిని అవుతాను. లోకోపవాదిగా భయపడినా, ప్రేమానురాగాలకి కట్టుపడినా ఏం చెయ్యాలో తోచటం లేదు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.